హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ప్రకృతి. దిస్ ఇస్ లిఖిత. ఈరోజు మీకు మెంతికూర హార్వెస్టింగ్ చూపిస్తున్నాను. నేను ఈ విధంగా 3 కుండీలలో మెంతికూరని వేసుకున్నాను. సో అది ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను. మెంతికూర చాలా ఈజీ అండి పెంచడం. మన ఇంట్లో ఉన్న మెంతులను తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో వేస్తేనే మనకి బాగా మెంతికూర ఎక్కువ వస్తుంది. సో మనం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. ఒక గుప్పెడు తీసుకొని వేసారంటే మీకు చాలా మంచిగా బాగా ఎక్కువ మెంతికూర వస్తుంది. సో ఇవి ఇప్పుడు అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా వేర్లతో సహా తీసేసుకోవచ్చు. మనము వేర్లు తీసేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుంటే మనకి మట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇది మా మెంతికూర. చూస్తారు కదా ఎంత బాగా పెరిగిందో. ఇలా వచ్చినప్పటికీ మనము హార్వెస్ట్ చేసేసుకోవాలి. లేదంటే కనుక పువ్వులు వచ్చేసి మనకి విత్తనాలు వస్తాయి. విత్తనాలు అంటే మళ్ళీ మెంతులు తయారవుతాయి. అలా ఉంచుకోవచ్చు కావాలనుకుంటే. మనం ఇక్కడ పెంచేది మెంతి కూర కాబట్టి సో ఇంత సైజ్ ఎదిగిన తర్వాత మనం హార్వెస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూద్దాము ఎంత మెంతి కూర వచ్చిందో. చాలా బాగుంటుంది. మనంతట మనము కూరలు పెంచుకొని తినడం అంటే ఇట్స్ సో హ్యాపీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా కూడా హార్వెస్ట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక కుండీ అయితే నేను హార్వెస్ట్ చేసేసాను. నెక్స్ట్ కుండీ హార్వెస్ట్ చేయబోతున్నాను. ఇందులో ఇక్కడ నేను మిక్స్డ్గా వేసాను. కొన్ని తోటకూర విత్తనాలు కూడా ఇందులో కలిసినాయి. సో అవి కూడా ఉండిపోయాయి అన్నమాట. ఇది ఫుల్ మెంతి కూర. ఓకే, రెండు కుండీలు హార్వెస్ట్ చేయగా నాకు ఇంత మెంతి కూర వచ్చింది. దీంట్లో తోటకూర ఉంది కొద్దిగా. తోటకూర వదిలేసి మిగిలిన మెంతి కూర మాత్రమే తీసేస్తే సరిపోతుంది. ఆ తోటకూర ఎదిగితే కొంచెం అవి విత్తనాలకి యూజ్ చేసుకోవచ్చు మనం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత మెంతి కూర నాకు ఒక పప్పులోకి సరిపడా, ఒక రోజుకి ఒక పూట ఒక పూటకి సరిపడినంత మెంతి కూర నాకు రెడీ అయింది. This is about మెంతికూర హార్వెస్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.